ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల సమక్షంలో ఈరోజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మా ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళులు అర్పించి జగ్గంపేటలో ఉన్నటువంటి సుమారు 5 విగ్రహాలకి ఈరోజు పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. సేవా కార్యక్రమంలో భాగంగా జగ్గంపేట సిహెచ్సిలో ఉన్నటువంటి రోగులకి పళ్ళు పంచిపెట్టేటువంటి కార్యక్రమం, జగ్గంపేట భవిత స్కూల్లో ఎవరైతే ప్రత్యేక అవసరాలు కలిగినటువంటి పిల్లలు ఉన్నారో ఆ పిల్లల సమక్షంలో కేక్ కట్ చేసి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. రోజుల్లో అప్పుడే వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన విధానం ఒకసారి చూస్తే మరి పెన్షన్లు ఇచ్చామనేటువంటి పేరుకి మొదలుపెట్టి మరి ఈరోజు 2.5 లక్షల పెన్షన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసేయాలనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టిన విషయం కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి అమ్మఒడి మరి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా ఇస్తే తల్లికి వందనం అనే కార్యక్రమం పెట్టి స్కూల్స్ ఓపెన్ అయ్యి సుమారు 2 నెలలు అవుతున్న ఈ రోజు వరకు కూడా అమ్మఒడి మాట కానీ తల్లికి వందనం అనేటువంటి మాట కానీ లేనటువంటి పరిస్థితి. నెగ్గిన వెంటనే 18 సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ 1500 రూపాయలు చొప్పున డబ్బులు ఇస్తానని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం దాన్ని ఊసేలేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని 10,000 రూపాయల జీతం వాలంటీర్లకు ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు వాలంటీర్ వ్యవస్థను ఏ రకంగా నీరుగార్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో మనం 1వ తారీఖున జరిగినటువంటి పెన్షన్ల పంపిణీలో మనం అందరం కూడా చూసాం. గొప్పగా చెప్తా ఉన్నారు, వాలంటీర్ లేకుండా మేము పెన్షన్ ఇంటికి అందించామని చెప్తా ఉన్నారు. ఎవరితో అందించారు? సచివాలయ ఉద్యోగస్తులతో అందించారు. ఎవరి సచివాలయ ఉద్యోగస్తులు? మీరు ఇచ్చారు ఉద్యోగాలు, మీరు పెట్టినటువంటి ఉద్యోగస్తుల వీళ్ళు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి గాంధీజీ కళ్ళగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పెన్షన్ ఇస్తూ మేమేదో గొప్పగా ఇచ్చేసాం, వాలంటీర్ లేకుండానే పెన్షన్ ఇచ్చేసాం అనేటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాలి. మరి పెన్షన్ ఇస్తూ 500 రూపాయలు తినేస్తున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు కూడా మనం చూసాం, కూటమిలో ఉన్నటువంటి నాయకులు మనం చూసాం. మరి ఈరోజు దిగజారిపోయి మాట్లాడుతున్నటువంటి మాటలు, వాలంటీర్లు లంచాలు తీసుకొని పెన్షన్లు ఇచ్చారనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. జన్మభూమి కమిటీల ద్వారా డబ్బులు తీసేసుకునేది మీరు, అవినీతి పాల్పడేటువంటి వాళ్ళ మీరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కానీ కార్యకర్త కానీ ఏ ఒక్కడు కూడా 5 సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలు కానీ, ఫలానా సంక్షేమ పథకం తినేసాడని కానీ, ఫలానా లబ్ధిదారుడికి వెళ్లాల్సినటువంటి పథకాలు తినేసాడని కానీ ఎక్కడ కూడా ఏ ఒక్కరి మీద మచ్చలేనటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరు కూడా కొత్తగా ఎన్నికయ్యారు. మీరు ఏదైతే హామీలు ఇచ్చారో గతంలో మాదిరిగా మేనిఫెస్టోను తొంగలో తొక్కకుండా మేనిఫెస్టోలో ఏమిచ్చారో ఉమ్మడిగా మీరందరూ కూడా కూటమిగా ఏర్పడి మరి పవన్ కళ్యాణ్ గారు గెలుపుకి ప్రధాన పాత్రధారి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి గుర్తెరిగి పరిపాలన చేస్తున్నటువంటి విధానాన్ని చూడాల్సిన అవసరం ఉంది. మీరు మీ మీద ఎంతోమంది ఆశలు పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో అత్యధిక మెజారిటీలో కూటమి గెలిచిందనంటే అది కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల అంతంత మెజారిటీలు వచ్చినాయి. మరి కూటమి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకోవాలి. లేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విధానంలో ఒక్కొక్క పథకాన్ని కనుక ఎత్తేస్తూ ఉంటే ప్రతి దానికి బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ విషయాలన్నీ కూడా గుర్తెరిగి ఇచ్చినటువంటి హామీలన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఒక బైబుల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావించి మేనిఫెస్టోను అమలుపరిచారో పేద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మీ మీద ఎన్నో పథకాలు ఇస్తా ఉన్నారు. ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తా ఉన్నారు. మహిళలు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి 1500 ఇస్తా ఉన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నారు. మరి ఇవన్నీ కూడా సమర్థవంతంగా మీరు అమలుపరచకపోతే నిరుద్యోగులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మీరు ఇస్తారా నిరుద్యోగ భృతి అని, ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మీరు ఎప్పుడు ఉద్యోగాలు కల్పిస్తారా అని, ఉపాధి కల్పిస్తానని, సంపద సృష్టిస్తానని, ఎక్కడా కూడా అవినీతి లేని పరిపాలన అందిస్తానన్నటువంటి మీరు నెలన్నర పరిపాలనలోనే ఎంతో అవినీతి చేసినటువంటి దాఖలాలు మేము అందరూ కూడా చూస్తూ ఉన్నాం. పోలవరాన్ని పూర్తి చేయలేదని చెప్తా ఉన్నారు. మొన్న వచ్చినటువంటి వరదలకి మరి పోలవరం గేట్లు ఏ రకంగా ఎత్తారు? జగన్మోహన్ రెడ్డి గారు కట్టకపోతే వచ్చిన నెలలో మీరు గేట్లు కట్టారా, గేట్లు ఎత్తారా అని చెప్పి ఈ సభాపూర్వకంగా నేను ఆయన ప్రశ్నిస్తూ ఉన్నాను కూటమి ప్రభుత్వాన్ని.